దేశవ్యాప్తంగా కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడానికి జనం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. 2026 కు గ్రాండ్ గా వెల్కమ్ పలికేందుకు సిద్ధమయ్యారు. డీజే సాంగ్స్, డాన్స్లతో 31 డిసెంబర్ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. మద్యం ప్రియుల తాకిడికి మద్యం సేల్స్ ఒక్కసారిగా పెరిగాయి. కేక్స్, స్వీట్ షాపుల వద్ద సందడి వాతావరణం కనిపిస్తోంది. హైదరాబాద్, విశాఖ, తిరుపతి, విజయవాడ, కర్నూలు వంటి ప్రధాన నగరాల్లో స్పెషల్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఏపీ, తెలంగాణలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ముమ్మరించేశారు. లైన్ దాటితే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఒకసారి విశాఖకు వెళ్దాం. విశాఖలో ఎటువంటి సందడి వాతావరణం నెలకొంది? మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఏంటి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి? ఎలా ఉంది విశాఖలో? రైట్ శ్రీదేవి, చూసుకుంటే దేశవ్యాప్తంగా కూడా 2026 ఆంగ్ల నూతన సంవత్సరానికి సంబంధించినటువంటి పండగ వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే విశాఖ సాగర తీరంలో పెద్ద ఎత్తున కూడా పర్యాటకులంతా కూడా చేరుకోవడం అయితే జరుగుతుంది. ఈ రాత్రి 12 గంటల తర్వాత 12 గంటల ఒక్క నిమిషంలో పెద్ద ఎత్తున కూడా బాణసంచా పేలుస్తూ కూడా పెద్ద ఎత్తున నూతన సంవత్సరానికి స్వాగతం పలికేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే విశాఖ సాగర తీరం వెంబడి కూడా ఒక కోలాహల వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున పర్యాటకులంతా కూడా చేరుకుంటున్నారు. రాత్రి 12 గంటల తర్వాత దేశవ్యాప్తంగా కూడా ఒక్కసారిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసేందుకు ఒకరికొకరు కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే విశాఖ సాగర తీరం వెంబడి ఇటు కళాశాలకు సంబంధించినటువంటి యువతీ యువకులతో పాటు పెద్ద ఎత్తున పర్యాటకులంతా కూడా చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే ఒక పండగ వాతావరణం అనే చెప్పుకోవచ్చు. అలాగే ఏదైతే పోలీసులు కూడా పెద్ద ఎత్తున కూడా ఆదేశాజ్ఞలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే విశాఖలో కూడా ఎవరైనా సరే మద్యం సేవించి కానీ పట్టుబడితే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే విశాఖ సిపి డాక్టర్ శంకాబ్రత బాగ్చి కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. అలాగే విశాఖ సాగర తీరంలో ఒక కోలాహలమైనటువంటి వాతావరణం, ఒక పండగ వాతావరణం అనే చెప్పుకోవచ్చు. అలాగే ఈ ఏడాది చూసుకుంటే 3/26 ఒకే రోజుల్లో వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే 26 రోజుల్లో ఏదైతే రిపబ్లిక్ డేకి సంబంధించినటువంటి జనవరి 26 రోజులకు వస్తుందో ఆ 26 రోజుల్లో 26వ తేదీన అలాగే 2026 సంవత్సరం ఈ 3/26 కూడా ఒకే ఏడాదిలో వస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీన్ని కూడా ఒక పెద్ద ఎత్తున పండగ వాతావరణం జరుపుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే ఇటు పెద్ద ఎత్తున కూడా యువతీ యువకులు కూడా మన దగ్గర ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కళాశాలకు సంబంధించినటువంటి స్టూడెంట్స్ అంతా కూడా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారు న్యూ ఇయర్ వేడుకలను ఎలా జరుపుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం. తమ్ముడు, ఎలాంటి వేడుకలు జరుపుకుంటున్నారు? ఎలా ఉండబోతుంది న్యూ ఇయర్ ఈ ఏడాది? మాకేడ తెలుస్తుంది, ఎలాగుంటుంది ఎప్పుడు చేసుకున్నట్టు ఈసారి చాలా బాగా జరగబోవాలని కోరుకుంటున్నాము. చెప్పండి బ్రదర్, చెప్పండి, ఏం చెప్పబోతున్నారు? న్యూ ఇయర్ వేడుకలు ఎలా జరుపుకుంటున్నారు? ఈసారి న్యూ ఇయర్ అయితే మా స్కూల్లో గ్రాండ్గా జరిపేవారు. ఈసారి కాలేజ్కి వస్తాం, ఫస్ట్ సంవత్సరం కాబట్టి ఎలా చేస్తారో చూడాలి వేడుకలు. ఈసారి మరి 26వ సంవత్సరం కాబట్టి 2025 ఎలా జరిగింది? 2025 బాగా జరిగింది. మా స్కూల్లో పెద్ద జెండా ఎగరేశారు, చాలా బాగా అయింది. మా ఆఖరి సంవత్సరం అది 10th స్కూల్లో చేసుకున్నాం, చాలా బాగా అయింది. చూసుకోవచ్చు విశాఖ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున పర్యాటకులంతా కూడా విశాఖ సాగర తీరానికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు చూసుకుంటే తినుబండరాలకు సంబంధించినటువంటి స్టాల్స్ ఎక్కడ కూడా ఖాళీ లేనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే స్వీట్ స్టాల్తో పాటు ఏదైతే బేకరీలు కూడా ఉన్నాయి ఎక్కడ కూడా ఖాళీ లేనటువంటి ఒక మంచి వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఒకరికొకరు స్నేహబంధంతో కూడా నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు ఇప్పటికే ఏదైతే నూతన సంవత్సరానికి సంబంధించినటువంటి పూర్తిగా కూడా విషయం తెలియజేసేందుకు కూడా విశాఖ సాగర తీరంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఒక పండగ వాతావరణం అని చెప్పుకోవచ్చు. ఏదైతే గత ఏడాది జరిగినటువంటి తప్పుదాలు ఏవైతే ఉన్నాయో ఆ తప్పుదాలన్నింటినీ కూడా దృష్టిలోకి తీసుకున్నటువంటి అధికారులు ఆ దిశగా కూడా అడుగులు వేస్తున్నారు. అలాంటి తప్పుదం మరలా కూడా ఈ ఏడాది జరగకుండా ఎవరింట్లో కూడా విషాదం చోటు చేసుకోకుండా దానికి సంబంధించినటువంటి చర్యలు కూడా తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే బార్ అండ్ రెస్టారెంట్లకు సంబంధించి కూడా ఏదైతే ఆదేశాజ్ఞలు జారీ చేశారో ఆ దిశగానే ఉండాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే నగరం అంతా కూడా ఒక పండగ వాతావరణం చెప్పుకోవచ్చు. దేశవ్యాప్తంగా కూడా ఏదైతే ఆంగ్లనామ సంవత్సరానికి సంబంధించినటువంటి 2026 వేడుకలు జరుపుకేందుకు సర్వం సిద్ధమైనటువంటి పరిస్థితి
పరిస్థితి కనిపిస్తుంది. విశాఖ సాగర్ తీరంలో మరికొద్ది సేపట్లో కోలాహల వాతావరణం కూడా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే ఎక్కువ శాతం యువతీ యువకులు వీరంతా కూడా నృత్యాలు చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే ఒకరికొకరు స్వలింగనం చేసుకుని కూడా పూర్తిగా కూడా నూతన సంవత్సరానికి సంబంధించినటువంటి ఆంగ్లనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారి జీవితాల్లో నూతన వెలుగులు విరజిల్లాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా విశాఖ సాగర తీరానికి పెద్ద ఎత్తున కూడా పర్యాటకులు అయితే విచ్చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా పర్యాటకులంతా కూడా విశాఖ సాగర తీరానికి ఈ రోజు అయితే రానున్నారు. ముఖ్యంగా విశాఖ సాగర తీరంలో ఏర్పాటు చేసేటటువంటి ఈవెంట్స్ ఏవైతే ఉంటాయి, ఈ ఈవెంట్స్లో కూడా పెద్ద ఎత్తున యువత అంతా కూడా పాల్గొనేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే నూతన సంవత్సరానికి సంబంధించినటువంటి వేడుకలు కూడా చాలా పెద్ద ఎత్తున జరుపుకునేటటువంటి అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చాలా ప్రాంతాల్లో సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంటి గుమ్మాల ముందు కూడా పూర్తిగా కూడా చూసుకుంటే గుడ్ బై 2026, వెల్కమ్ టు గుడ్ బై 2025, వెల్కమ్ 2026 అంటూ కూడా స్వాగతం పలికేందుకు కూడా సర్వం సిద్ధం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఇంటి కూడా రంగుల హరిలతో రంగుల ముగ్గులు కూడా వేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. పెద్ద ఎత్తున కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి కాదు, లేదా అటు బెంగళూరుకు సంబంధించి కానీ, లేదా అటు పక్కనే ఉన్నటువంటి ఏదైతే ఒరిస్సాకు సంబంధించి కానీ, లేదా బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున కూడా పర్యాటకులంతా కూడా విశాఖ సాగర తీరానికి అయితే వస్తున్నారు. విశాఖ సాగర తీరానికి వచ్చి వేడుకలు అయితే జరుపుకునేది సర్వం సిద్ధం చేస్తున్నారు. రాత్రి 12 గంటల తర్వాత పూర్తిగా కేక్ కటింగ్స్ కూడా జరుగుతాయి. అలాగే చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో స్వీట్ బ్యాగ్ సిరీస్తో పాటు అలాగే ఎక్కడైతే ఈ తినుబండాలకు సంబంధించినటువంటి దుకాణాలు కావచ్చు, లేదా ఏదైతే బేకరీలు కానీ, లేదంటే ఏదైతే బిర్యానీలకు సంబంధించి కూడా ఒక పండగ వాతావరణం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కూడా బిర్యానీలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా ఒక క్రేజ్ అయితే ఏర్పడింది. ముఖ్యంగా 99 రూపాయలకి బిర్యానీలు అందించడంతో పెద్ద ఎత్తున కూడా అటువైపు కూడా క్యూ కడుతున్నారు. అలాగే ఇటు బార్ అండ్ రెస్టారెంట్లు కూడా ఎక్కడ ఖాళీ లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది మద్యం సంబంధించినటువంటి ఇది కూడా మరింత పెరిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా యువత అంతా కూడా కేరింతలు కొట్టేందుకు విశాఖ సాగర తీరానికి అయితే విచ్చేస్తున్నారు. విశాఖ సాగర తీరంలో విశాఖ పోలీసులు అన్ని రకాల ఆదేశాలు కూడా జారీ చేశారు. అలాగే అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఎవరు సముద్ర తీరంలోకి వెళ్లకుండా ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు ఏదో తీరం వెంబడి కూడా పూర్తిగా కూడా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారు. లైఫ్ గార్డ్స్ను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మెరైన్ పోలీసులు కూడా సర్వం సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏ జీవితాల్లో కూడా లేదా ఎవరింట్లో కూడా విషాద ఛాయలు అలముకోకూడదనేటటువంటి ఒక సదుద్దేశంతో ఇటు కూటమి ప్రభుత్వం కూడా సరైనటువంటి చర్యలు తీసుకుంటుంది. అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడే రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఏదైతే నూతన సంవత్సరానికి సంబంధించిన శుభాకాంక్షలు కూడా తెలియజేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రితో పాటు ఆ రాష్ట్ర మంత్రులు అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా రాష్ట్ర ప్రజలకైతే నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేసినటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. శ్రీదేవి, చందు, అయితే ఇప్పుడు మనం బీచ్లో చూస్తున్నాము, సందడి వాతావరణం అయితే కనిపిస్తుంది. కానీ మద్యం ప్రియులకు పోలీసులు ఎటువంటి ఆదేశాలు జారీ చేశారు? అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎటువంటి అవేర్నెస్ కల్పిస్తున్నారు? వాళ్ళకి ఎటువంటి ఆంక్షలు విధించారు? ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే బార్ అండ్ రెస్టారెంట్లకు కావచ్చు, వైన్ షాప్లకు సంబంధించి కానీ, లేదా ఇతరత్ర ఇక్కడ ఉన్నటువంటి బార్లకు సంబంధించినటువంటి వాటి అన్నిటిపైన కూడా అన్ని రకాల అధికారులకు సంబంధించినటువంటి ఆదేశాలు కూడా పూర్తిగా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే పోలీసులు విధించినటువంటి ఆంక్షలు ఏవైతే ఉన్నాయో ఆంక్షలు కానీ కట్టుదాటితే కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్పిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అలాగే ఏదైతే మద్యం ప్రియులకు సంబంధించి కూడా ఇప్పటికే బార్ అండ్ రెస్టారెంట్స్ కూడా ఏర్పాటు చేయడమే జరిగింది. కొన్ని 5 స్టార్ హోటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మద్యంకి సంబంధించి కూడా కొన్ని అనుమతులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో బార్ అండ్ రెస్టారెంట్లతో పాటు వైన్ షాపులు కూడా రాత్రి 12 గంటల వరకు కూడా నడుపుకున్నటువంటి వెసులుబాటు కూడా కల్పించారు. బార్ అండ్ రెస్టారెంట్ సంబంధించి రాత్రి 12 గంటల 45 నిమిషాల వరకు కూడా నడుపుకున్నటువంటి వెసులుబాటు కూడా కల్పించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా హ్యాపీగా నూతన సంవత్సర శుభాకాంక్షలు జరుపుకోవాలంటూ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అలాగే దీనికి సంబంధించినటువంటి ఆదేశాలు కూడా జారీ చేశారు. ఆయా జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే ఆ బార్ అండ్ రెస్టారెంట్ సంబంధించిన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే పోలీసుల ఆదేశాలు కానీ లేదా ఎక్సైజ్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ సంబంధించినటువంటి ఆదేశాలు కానీ ఎవరైనా మీరినా సరే వారిపైన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మద్యం సేవించి ఎవరైనా వాహనం నడపరాదని, వాహనం నడిపితే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఇప్పటికే డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించిన టెస్టులు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా యువత కేరింతలు కొట్టే సమయంలో కానీ లేదా రాత్రి సమయంలో వారు వాహనాలు మితిమీరి వేగంతో నడిపి ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దంటూ
అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాంటి సమయంలో కూడా వారు కిందన పడిపోయి ప్రాణాలు కోల్పోయేటటువంటి పరిస్థితి ఉంది, లేదా రోడ్డు ప్రమాదాలు కూడా జరిగేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఆ దిశగా కూడా సరైనటువంటి చర్యలు తీసుకోవాలంటూ చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆదేశాలతో అందరూ కూడా సర్వం కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే మద్యానికి సంబంధించి అన్ని రకాల ఆదేశాలు కూడా జారీ చేశారు. ఎవరైనా కట్టు దాటితే వారిపైన చర్యలు తీసుకునేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. శ్రీదేవి. రైట్ చందు, థ్యాంక్ యూ ఫర్ ద డీటెయిల్స్. సో దేశవ్యాప్తంగా కొత్త సంవత్సరానికి స్వాగతం.